హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవి ఎస్ఎస్వి. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఇదైతే మన ఛానల్లో నేను పోస్ట్ చేయడం ఫస్ట్ టైం అనమాట. అందులోనూ నాకు ఇదైతే ఫేవరెట్ అనమాట. ఇది నేనైతే ఎక్కువగా మేము చీరాల్లో ఉన్నప్పుడైతే మా వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు. సో నేను అందుకని తమ్మైలు అయితే చీరాల ఫేమస్ అని పెట్టాను. ఇంకా నేను చేసింది వచ్చేసి వడలు ఉంటాయి కదా, పచ్చిశనగపప్పు వడలు, అవి అలాగే ఎగ్స్ ములక్కాడలతో అయితే పులుసు చేస్తున్నాను అనమాట. నేను ఎక్కువ క్వాంటిటీ ఒక 10 వడలు తీసుకున్నాను కాబట్టి దానికి సంబంధించి ఒక పెద్ద సైజు నిమ్మపండు అంత చింతపండు అయితే కడిగేసి వాటర్లో కొంచెం బాయిల్ చేసి పెట్టాను అనమాట. ఎందుకంటే ఒక 2 మినిట్స్ అలాగ మనం హీట్ చేసామనుకోండి పులుపు ఇరుగుతుంది అనమాట. అలాగే దానికి వచ్చేసి నేను ఒక 6 నుంచి 7 పెద్ద ఉల్లి తీసుకున్నాను. అలాగే కావాల్సినవి చూపించాను కదా, బాయిల్ చేసిన ఎగ్స్, వడలు, ములక్కాడలు, కొత్తిమీర అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇలాంటివి కొంచెం లెందీ వీడియోస్ అయితేనే అన్నీ చెప్పగలము, కానీ అంత లెందీ వీడియోస్ ఎవరో ఫాస్ట్గా చూడట్లేదు కదా, షార్ట్స్ వీడియోస్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకని చెప్పేసి ఇదంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను. ఇంక దీనికి వచ్చేసి ముందే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను, ఎగ్స్ బాయిల్ చేసేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. నేను మాత్రం మసాలాలు అయితే అస్సలే వాడనండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇలాగ నేనైతే పెద్దది తీసుకున్నాను అనమాట. అందులో ఎగ్స్ వేసేసుకున్నాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అలా వేసుకోవచ్చు. ఎగ్స్ లేకపోయినా కూడా ఓన్లీ మనం వెజిటేరియన్స్ వాళ్ళైతే ఓన్లీ వడలతో అయినా కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ నేను ఏ గిన్నెలో అయితే కర్రీ చేద్దాం అనుకున్నానో ఆ గిన్నెలోనే ఎగ్స్ ఫ్రై చేసాను అనమాట. ఎందుకంటే ఆ ఆయిల్లో ఎగ్స్లో ఉన్నటువంటిది అంతా దానికి పట్టి కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. ఫస్ట్ అయితే ఎగ్స్కి ఘాట్లు పెట్టి వాటిని ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇంకా అవి పక్కకి తీసేసిన తర్వాత క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను ఒక 6 నుంచి 7 పెద్దుల్లి తీసుకున్నాను. మీకు తక్కువ అయితే 2-3 అయినా సరిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి అదే ఆయిల్లో ఆనియన్ అలాగే ములక్కాడ సాల్ట్ వేసేసి ఫ్రై చేస్తూ ఉన్నానన్నమాట. ఇదైతే మాత్రం చాలా బాగుంటుందండి. నేను వీడియోస్ అంటే ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతున్నా, ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా కానీ నాకైతే కుదరలేదు. ఫైనల్గా ఇప్పుడైతే మీతో షేర్ చేస్తున్నాను. ఇదైతే నాకు చాలా ఇష్టం అండి. ఇక్కడ నేను చేశాను కానీ మా అమ్మ అయితే ఇంకా చాలా బాగా చేస్తారు. మనం ఇది ఇంట్లో చేసుకున్న పెసరపప్పు అంటే పెసర వాళ్ళతో చేసుకోవచ్చు, పచ్చిశనగపప్పు వాళ్ళతో చేసుకోవచ్చు. కానీ నాకైతే పెసరపప్పు కన్నా కూడా పచ్చిశనగపప్పుతో చేసిన వడల పులుసు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఉడికేలోపు నేను ఇక్కడ చింతపండు ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా, అదంతా కూడా చక్కగా పల్పు లేకుండా మనకి ఎంత చింతపండు గుజ్జు కావాలో అంతవరకే అయితే నేను ఇక్కడ దాన్ని బాగా స్మాష్ చేస్తున్నాను. క్వాంటిటీని బట్టండి. నేనైతే ఇక్కడ ఒక 10 వడల దాకా తీసుకున్నాను. అలాగే ఒక అర డజన్ వరకు ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి చింతపండు గుజ్జు అనేది ఎక్కువ తీసుకున్నాను. మీరు తక్కువ అనుకోండి, చిన్న సైజు నిమ్మపండు అంత తీసుకొని ఒక 50 ml వాటర్ వేస్తే సరిపోతుంది. నేను ఇంక ఇక్కడైతే ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నేను వాటర్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు అలాగే మునక్కాడలు ఉడికిన తర్వాత ఎగ్స్ కూడా వేసుకుంటున్నాను. ఎగ్స్ వేసిన తర్వాతే కారం వేయాలండి. చాలామంది అయితే ఏం చేస్తారంటే ఆయిల్లో పసుపు, కారం అలాగే ఉప్పు వేసి ఫ్రై చేసి పక్కన పెడతారు కదా, నేనైతే ఇలా చేస్తాను. కానీ చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. అయితే మీరే నాకు కామెంట్ చేస్తారు, అక్క చాలా బాగా వచ్చిందని. చాలా బాగుంటుందండి. ఇంక ఈ కారం కూడా పచ్చివాసన పోయే వరకు కూడా కొంచెం సేపు అయితే ఉడకనిస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి చింతపండు గుజ్జు అయితే వేసేస్తున్నాను. నేను ఇది ఫస్ట్ 1 టైం అది అంతా బాగా స్మాష్ చేసిన తర్వాత అందులో ఎంతైతే మనకి రసం వస్తుందో అంతే వేసుకున్నాను. రెండోసారి అయితే వాటర్లో కలిపేసి అయితే నేనేం వేయలేదనమాట. ఎందుకంటే చింతపండు ఎక్కువైపోతుంది అనమాట పులుపు, అందుకని చెప్పేసి చూసారా అందులో ఉన్నంత వరకే వేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్టు అలాంటివి కూడా వాటర్ అంటే ఆనియన్ ఫ్రై చేసేటప్పుడైతే వేసుకోవచ్చు. నేనైతే మసాలాలు ఎక్కువ అస్సలు తిననండి. నాన్ వెజ్ లేదంటే ఈ మీల్ మేకర్ ఇలా ఉంటాయి కదా, వాటి వరకే వాడతాను. మిగతా వాటికైతే వాడిని మీకు కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎలా చేస్తాననేది చూపించాను. ఇంక ఇక్కడ ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని
కొంచెం సాల్ట్ తగ్గింది, అలాగే కొంచెం పుల్లగా కూడా ఉందన్నమాట. సాల్ట్ వేస్తే ఆ పులుపు కూడా బ్యాలెన్స్ అవుతుంది. అలాగే చాలామంది పచ్చిమిర్చి ఏం చేస్తారంటే కరివేపాకు రెండు కూడా ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు వేస్తారు కదా, అలా వేస్తే దాని ఫ్లేవర్ టేస్ట్ వేరే ఉంటుంది. ఇలా చేస్తే ఫ్లేవర్ టేస్ట్ వేరే ఉంటుంది అనమాట. ఒక్కొక్క దానిది ఒక్కొక్క టేస్ట్ కదా. నేనైతే ఎక్కువ ఇలా చేస్తానండి. పులుసు ఉడికిన తర్వాత మీకు కారం ఎక్కువ తింటారనుకోండి, ఒక 5-6 అయితే వేసుకోవచ్చు పచ్చిమిర్చి. నేనైతే ఇక్కడ 4 పచ్చిమిర్చి ఘాటు పెట్టి, అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పులుపు విరగడం కోసమేనండి, ఎక్కువ కాదు. కొంచెం అంతా బెల్లం ముక్క. మీకైతే ఇది ఒక చిట్కాలాగా చెప్తాను. ఏదైనా పులుసు కూరలు మనకి పుల్లగా ఉంది, పులుపు విరగడం లేదు అనుకున్న టైంలో 1 స్పూన్ పంచదార అయినా వేయండి. లేదనుకోండి ఒక చిన్న బెల్లం ముక్క వేస్తే ఏంటంటే ఈ స్వీట్నెస్ ఆ పులుపుని కట్ చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను. నేనైతే అక్కడ వేసిన తర్వాత ఇంకా అలాగే వడలు ఏం చేయాలంటే ఫస్ట్లో వేయకూడదండి, బాయిల్కి వచ్చిన తరువాత అప్పుడు వేయాలి. ఫస్ట్ వేస్తే అది పులుసు అంతా దానికి పట్టేసి విరిగిపోతాయి అన్నమాట. గ్రేవీ అంతా ఉడుకుతుంది, మనం ఒక 10 మినిట్స్లో దాన్ని దింపేస్తాం. అనగా ఈ వడలు వేస్తే ఈ పులుసు అంతా దానికి పట్టుకొని ఉబ్బి ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్నులపై దంచి వేసేసాను, అలాగే జీరా పౌడర్ కొంచెం వేసాను. ఇంకంతేనండి, ఎక్కువ మసాలాలు కానీ స్పైసెస్ కానీ ఏం వేయలేదు. ఇంక ఇక్కడ చూసారా పులుసు ఎలా ఉడుకుతుందో, ఆయిల్ అంతా కూడా పైకి సపరేట్ అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఎలా చెప్తాను అంటే, ఒక్కొక్కరు బాగా తిక్కగా తినాలనుకుంటారు కదా కర్రీ లాగా, అలా కావాలనుకున్న వాళ్ళు ఇంకా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోండి. లేదు మాకు ఇలా చాలు అనుకున్న వాళ్ళు గ్రేవీని చూసి ఆఫ్ చేసుకోవడమేనమాట. చాలా టేస్టీ అయిన నా ఫేవరెట్ కర్రీ అయితే వడల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఓన్లీ వడలతో చేసుకోవచ్చు, ఎగ్స్ అన్నీ కూడా వేసి చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.